మీరు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటున్నారా? ఏ దేశంలో, ఏ యూనివర్సిటీలో, ఏ కోర్స్ చేయాలో అర్థం కావడం లేదా? ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లోన్ ఎలా వస్తుంది? వీసా ప్రాసెస్ ఏమిటో తెలియడం లేదా? అయితే మీ విదేశీ విద్య కల సాకారం కావాలంటే వెంటనే టీ కాలేజ్ డేస్ కన్సల్టెన్సీను సంప్రదించండి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగండి. యూజీ చదువుకోవడానికి వెళ్ళాలి అనుకుంటే బెస్ట్ ఆప్షనా లేకపోతే ఏంటి? Because obviously foreign education. సో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి యుఎస్ లో కానీ అదర్ కంట్రీస్ లో? వన్స్ వాళ్ళు అక్కడే చదువుకొని వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? పార్ట్ టైం జాబ్స్ చెయ్యాలా వద్దా? ఆన్ క్యాంపస్ జాబ్స్ మహా అంటే కెరియర్ గైడెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టూడెంట్స్ ఏ కోర్సెస్ తీసుకోవాలి ఏంటి అని చాలా కన్ఫ్యూజన్స్ లో ఉంటారు. సో ఎటువంటిది తీసుకుంటే వాళ్ళకి లాంగ్ లైఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటుంది అసలు? ఇప్పుడు ఏది అనేది స్టేబుల్ ఉండదు, దట్స్ ఫర్ షూర్. ఇట్ Yeah. మైట్ బి హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ కి అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అండ్ వర్క్ చేయాలి, అక్కడే సెటిల్ అవ్వాలి ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ వీసా ప్రాసెసింగ్ తెలియాలి అండ్ ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే బెటర్ అని తెలుసుకోవాలి అండ్ ఎటువంటి కోర్సులు చూస్ చేసుకోవాలి, అక్కడ స్కాలర్షిప్స్ ఏంటి, ఇలా రకరకాల డౌట్స్ స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి వస్తుంది. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీ కాలేజ్ డేస్ ఫౌండర్ సంతోష్ గుప్తా గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వచ్చేయండి. సో +2 తర్వాతే ఎవరైనా చదువుకోవడానికి అక్కడ ఇంట్రెస్ట్ యూజువల్గా నాకు తెలిసి 70% మెజారిటీ ఇండియన్స్ బీటెక్ అయిన తర్వాత అంటే అండర్ గ్రాడ్యుయేట్ యూజీ స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత వెళ్తారు. సో యూజీ చదువుకోవడానికి వెళ్ళాలి అనుకుంటే బెస్ట్ ఆప్షనా లేకపోతే ఏంటి? దానికి ఇంకేంటి ప్రాసెస్? ఎలా అయిపోయిందంటే ఎడ్యుకేషన్ వన్స్ అపాన్ టైమ్ వెన్ వి వర్ స్టడీయింగ్, అప్పుడు ఏంటంటే యూజీకి భయపడే వాళ్ళ కంపెనీ. ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పుడు 90% ఐబీ స్కూల్స్ తీసుకున్నారు అనుకోండి ఎక్కడైనా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కూడా ఇంజనీరింగ్ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజ్ చేయాలంటే ఇట్స్ కాస్టింగ్ సేమ్ థింగ్. సో చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దే ఆర్ అట్రాక్టింగ్ టువర్డ్స్ ద దుబాయ్. సో +2 అయ్యాక దుబాయ్కి ఎందుకు వెళ్తున్నారంటే, ఇప్పుడు కొందరు పేరెంట్స్ యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ కంట్రీస్ పంపాలంటే చాలా దూరం వెళ్ళడానికి రానికి అవుతుందని చెప్పి సో దీని ఆన్ షోర్ క్యాంపస్ స్టార్ట్ చేశారు చాలా కాలేజెస్. అండ్ మెయిన్ అవే కాలేజెస్ ఇక్కడ పెడుతున్నారు, కాలేజ్ వాళ్ళు కూడా. అక్కడ దుబాయ్ వాళ్ళు కాదు, అక్కడ యూనివర్సిటీస్ ఇక్కడ పెడుతున్నారు. బట్ ఇప్పుడైతే చాలా పెరిగిపోయింది అండర్ గ్రాడ్. ఇంతకుముందు లేదు, ఎందుకంటే స్కాలర్షిప్ ఇప్పుడు మేము చదివేటప్పుడు కొంచెం అండర్ గ్రాడ్ పర్సెంటేజ్, ఇప్పుడు ఒక స్టూడెంట్ చూసిన 90%, 98% ఎస్ఐటీస్ ఇలా స్కోర్స్ వస్తున్నాయి. స్కాలర్షిప్ చాలా వస్తున్నాయి కాబట్టి దే ఆర్ గోయింగ్. ఇంతకుముందు కొంచెం హెసిటేషన్ ఉంటుండే, బట్ దీస్ డేస్ పీపుల్ ఆర్ గోయింగ్ వెరీ గుడ్ టు ద అబ్రాడ్. స్కాలర్షిప్స్ మీ ద్వారా అయితే వస్తాయి, బట్ స్టూడెంట్స్ ఎఫర్ట్ ఏం చేయాలి? స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ తెచ్చుకోవాలంటే ఎటువంటి ప్రయత్నాలు చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కరెంట్ వాళ్ళు చదువుకున్నది మాత్రం పర్సంటేజ్ మెయింటైన్ చేయాలి, దట్ ఈస్ అ మెయిన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మాస్టర్స్ పోతున్నారు అనుకో, దే షుడ్ ఆల్రెడీ స్టార్ట్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిటిక్స్ ఉండాలి. సో డేటా అనలిటిక్స్ మీద ఆల్రెడీ ఒక జర్నల్ కానీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పబ్లికేషన్స్ కానీ, లేదా వాళ్ళకి ప్రాజెక్ట్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తే ఏమవుతుందంటే సో దే విల్ గెట్ అన్ ఐడియా. సో అప్పుడు ప్రొఫెసర్స్ కానీ అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కి 3-2లోనే 4-1లో ఈమెయిల్స్ చేసేస్తుండాలి. సార్ ఐఎమ్ గాట్ ఇంప్రెస్డ్ విత్ యూ, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్, సో ఐఎమ్ సో మచ్ వాంటెడ్ టు కమ్ దేర్ అన్నప్పుడు. సో యూఎస్ లో ఏముంటదంటే డీన్ కాదు ఎవరు కాదు, ప్రొఫెసర్ చేతిలో అంత ఉంటుంది. ప్రొఫెసర్ చెప్పిందంటే కథం ఆగుతుంది. సో దాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. అండ్ ప్రొఫెసర్స్ తోటి కాంటాక్ట్ ఉండొచ్చు. వేరేమని సార్ నాకు వేరే కాలేజ్ లో కూడా అడ్మిషన్ వచ్చింది, సో వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఇఫ్ ఐ కమ్ టు యువర్ స్కూల్ అట్లా మాట్లాడితే దే విల్ డూ. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు అకాడమిక్స్ మంచిగా చూసుకోవాలి. ఇది వదిలేసి వేరే తెచ్చుకున్నారంటే వేస్ట్. సో అకాడమిక్స్ ఎంత బాగా చూసుకున్నా, అకాడమిక్స్ వెళ్ళి చదువుకోవాలని స్టూడెంట్ అనుకున్నా, ఇంకొక సెకండ్ థాట్ ఏంటంటే పార్ట్ టైం జాబ్. ఈ వర్డ్ బాగా అందరికి అక్కడికి వెళ్ళగానే పార్ట్ టైం జాబ్ చేయాలి, అక్కడికి వెళ్ళగానే పార్ట్ టైం జాబ్ చేయాలి. సో ఏంటి అసలు పార్ట్ టైం జాబ్స్ చెయ్యాలా వద్దా? చేస్తే ఎటువంటివి చేయాలి? ఆఫ్ క్యాంపస్ లో చేయాలా, ఆన్ క్యాంపస్ చేయాలా? చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక క్యాంపస్ లో ఆన్ క్యాంపస్ జాబ్స్ మహా అంటే ఒక
200-300 ఉంటాయి, అంతే. రైట్? సో 200-300 లో ఎంతమంది స్టూడెంట్స్ వర్క్ చేస్తారు, ప్లస్ దే ఆర్ అలౌడ్ టు వర్క్ 20 hours a week. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మంది ఆఫ్ క్యాంపస్ చేస్తారు, బట్ ఇట్స్ ఇల్లీగల్. ఒకవేళ బై మిస్టేక్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఇఫ్ దే withhold them, they will give the warning first time, second time they have to pay the fine, third time they will deport. So as per the legal చేయొద్దు, అండ్ వీ డోంట్ ఈవెన్ ఎంకరేజ్. చాలా మంది చెప్తారు కానీ వీ డోంట్ ఎంకరేజ్. చేస్తారు, ఏం చేయలేము ఇక. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్, రైట్? అదే పర్సెప్షన్ అది పెట్టేసారు, ఏంది అక్కడ వెళ్ళి చదువుకొని కట్టారు. అదే ఆన్ క్యాంపస్ చేసుకోవచ్చు. ఆన్ క్యాంపస్ 20 hours చేసుకోండి, లేకపోతే మీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇంటర్న్షిప్ చేసుకోండి. నాకు ఇంటర్న్షిప్ అలానే వచ్చింది. ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇంటర్న్షిప్ చేసుకున్న సమ్మర్ లో మళ్ళీ 40 hours డూ ఇట్. సో 20 hours ఆన్ క్యాంపస్ చేసుకోండి, అసిస్టెంట్షిప్ తెచ్చుకోండి. సో ఆబ్వియస్లీ దానికన్నా ఎక్కువ సంపాదిస్తారు కదా. ఆఫ్ క్యాంపస్ చేస్తే ఎంత సంపాదిస్తారు? ఇట్ మైట్ బి సమ్ గ్యాస్ స్టేషన్, సమ్ గ్రాసరీ స్టోర్, సమ్ పిజ్జా హట్, కానీ ఎంత సంపాదిస్తారు? $6 to $10 per hour. అంతకన్నా ఎక్కువ సంపాదించలేరు కదా. సో అదే ఇఫ్ దే స్ట్రగుల్ ఫర్ దిస్ 1.5 year, ఆ సంపాదించిందంటే ఒక నెలలో వచ్చేస్తుంది, మేబీ 6 months లో వచ్చేస్తుంది, దానికన్నా ఎక్కువ లేదు. సో యూజువల్ గా ఏ కంట్రీస్ కి వెళ్లకుండా ఉండకూడదు అంటే ఏమంటారు అంటే, సేఫ్ అండ్ సెక్యూరిటీ అనేది మన ఇండియన్ పేరెంట్స్ కంపల్సరీ చూస్తారు, ఎస్పెషల్లీ డాటర్స్ ని పంపించడానికి. సో సేఫ్ అండ్ సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కంట్రీస్ అసలు వెళ్ళొద్దు, అవసరం లేదు స్టడీస్ వైజ్, అలా ఏమైనా కంట్రీస్ ఉన్నాయి? సో ఇప్పుడు అలా చెప్పాలంటే దెర్ ఇస్ నో పర్టికులర్ లైక్ దట్ స్ట్రాటజికలీ, బట్ కంట్రీస్ లో కూడా ప్లేసెస్. సో ప్లేసెస్ అనేది అవాయిడ్ చేయాలి. సో మేము క్రైమ్ స్టాటిస్టిక్స్ చూస్తాం, ఇన్ఫోగ్రాఫిక్స్ లో క్లియర్ గా స్టాటిస్టిక్స్ చూసి వాళ్ళకి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వచ్చి మాకు ఇప్పుడు మేము బ్రిడ్జ్పోర్ట్ పోవాలని అనుకోండి, మేము చెప్తాం సో అండ్ సో ప్లేస్ లో ఇంత క్రైమ్ ఉంటుంది, సో అండ్ సో ప్లేస్ లో ఇంత క్రైమ్ తక్కువ ఉంటుందని వాళ్ళకి చెప్తాం. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ డిసిషన్ అది. బట్ టెక్నికలీ స్పీకింగ్ ఒకవేళ యుఎస్ లో ఏంటంటే అబ్బాయి ఉండండి అమ్మాయి ఉండండి, ఈ కంట్రీ కెనడాలో కానీ ఏంటంటే దీస్ డేస్ ఆర్ వెరీ కామన్. సో ఇంత ముందు అంటే ఆలోచిస్తుండే, ఇప్పుడు పేరెంట్స్ కూడా దే బికమ్ సో మచ్ ఓపెన్, దే ఆర్ బికమ్ వెరీ ఫ్రెండ్లీ. బట్ క్రైమ్ ఎవ్రీవేర్ ఈస్ దేర్. I'm not denying crime is not there, and everywhere is there, but depending upon the places. So remote places కెళ్ళకుండా you will suggest them. So job opportunities ఎలా ఉన్నాయి యుఎస్ లో కానీ అదర్ కంట్రీస్ లో? వన్స్ వాళ్ళు అక్కడే చదువుకొని వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? సో ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క డిమాండ్. ఇప్పుడు కెనడా అనుకోని హెల్త్ కేర్ ఈస్ వెరీ గుడ్ ఇప్పుడు, ఎందుకంటే అక్కడ హెల్త్ కేర్ సెక్టర్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ జాబ్స్. ఇప్పుడు యూఎస్ తీసుకుంటే ఐటీ జాబ్స్ ఆర్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఐటీ జాబ్స్. అండ్ తర్వాత ఇండియాకి వచ్చిన కానీ యూ విల్ గెట్ డీసెంట్ పేరోల్, బికాస్ ఎందుకంటే అక్కడ వర్క్ చేసిన తర్వాత చాలా మంది ఇక్కడ చేస్తే పేమెంట్ ఎక్కువ చేస్తారని అంటారు. దర్ ఇస్ అ రీజన్. యుఎస్ రిటర్న్ చాలా మంది యుఎస్ రిటర్న్ అనుకుంటారు, అది కాదు ప్రాబ్లం అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంప్లాయీ ఏం చేస్తాడంటే అక్కడ ఫోన్ చేసి మాట్లాడి, ఇక్కడ లెక్క అక్కడ ఉన్న ఎంప్లాయీకి అక్కడ అట్మాస్ఫియర్ తెలుసు, అక్కడ కల్చర్ తెలుసు, అక్కడ ఎట్లా మాట్లాడాలి, ఏం సంగతి, ఎవరిని కాంటాక్ట్ కావాలి అని చెప్పి తెలుసు. కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంతకు మించి ఏం లేదు, మాస్టర్స్ చేస్తే ఇస్తారండి, అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇస్తారు. సో ఇవన్నీ మీరు కరెక్ట్ గా చూసి మీ తరపు నుంచి స్టూడెంట్స్ ని పంపిస్తూ ఉంటారా? ఇవన్నీ ప్రతి ఒక్క క్రైటీరియా చెక్ చేస్తారు? ఆబ్వియస్లీ ఇప్పుడు 100 లో ఒక 70-75 థింగ్స్ వి కవర్, నాట్ లైక్ 100 కవర్ ఎవరైనా చేయలేరు. 25% స్టూడెంట్ ఎఫర్ట్ షుడ్ బి దేర్. ఇప్పుడు స్టూడెంట్ ఏమంటాడంటే వచ్చి, సార్ నేను ఆర్కిటెక్చర్ కోర్స్ పోవాలంటాడు. సో అండ్ నా బడ్జెట్ తక్కువ సార్ అంటారు. అప్పుడు మేము సజెస్ట్ చేస్తాం హంగేరీ సజెస్ట్ చేస్తాం, విచ్ ఇస్ వెరీ గుడ్. కాస్ట్ తక్కువ, బ్యాచిలర్స్ కూడా ఉన్నారు మా స్టూడెంట్స్ అక్కడ, అండ్ వెరీ గుడ్. అండ్ చాలా మందికి తెలియదు ఇట్లాంటి ప్లేసెస్ లో ఇంత తక్కువలో అయిపోతుంది కోర్స్, ఇంత తక్కువ ఉంటుందని తెలియదు. ఫ్రాన్స్ ఉంది, ఫ్రాన్స్ లో 3-5 years లో పిఆర్ కూడా వచ్చేస్తుంది వాళ్ళకు. సో జర్మనీ ఉంది, చాలా మంది స్టూడెంట్స్ మేము సెమినార్ ఏనికి వెళ్తాం. సో జర్మనీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని వాళ్ళకి తెలుసు, కానీ ఎలా అప్లై చేయాలనేది తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ లో చెప్తారు అనుకుంటారు. ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ వెళ్ళిపోయింది, ఇంగ్లీష్ లోనే చెప్తారు. ఒక జర్మన్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవాలి, ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, రైట్? అన్ని గణం డాలర్స్ యూరోస్ మనకి ఫ్రీ వస్తున్నప్పుడు ఒక సబ్జెక్ట్ నేర్చుకోనికి చాలా ఈజీ అంటారు. చాలా మంది వెళ్తారు జర్మనీ. మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇస్ వెరీ గుడ్ ఇన్ జర్మనీ. సో ఫైనల్ గా కెరియర్ గైడెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టూడెంట్స్ ఏ కోర్సెస్ తీసుకోవాలి ఏంటి అని చాలా కన్ఫ్యూజన్స్ లో ఉంటారు. సో వన్స్ +2 కంప్లీట్ అయ్యాక డిపెండింగ్ అపాన్ ద అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని రెసెషన్స్ ఉంటాయి, కొన్ని హెల్త్ కూడా డౌన్ అయిపోతుంటాయి, కొన్ని ఫార్మసీకి డౌన్ అవుతుంటాయి, కొన్ని అగ్రికల్చర్ ఇలా. సో ఎటువంటిది తీసుకుంటే వాళ్ళకి లాంగ్ లైఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటది అసలు? ఇప్పుడు ఏది అనేది స్టేబుల్ ఉండదు, దట్స్ ఫర్ షూర్. ఇట్ మైట్ బి ఐటీ, ఇట్ మైట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మసిటిక్స్, ఆర్ ఇట్ మైట్ బి F&B or any kind. There is nobody can guarantee you that it's going to be stable forever. But ఒకటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కానీ, when we speak parents కానీ, what we see is
we have to go either an engineer, either a doctor, either an engineer, either a doctor. No, first thing is That's it. they should understand ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మా దగ్గర రీసెంట్ గా ఒక పేరెంట్ వచ్చారు స్టూడెంట్, అండ్ ద స్టూడెంట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ద ఫ్యాషన్, very good in the fashion, and he's doing 10+2 in MPC. So student parents ఏమంటారు, I want to send him to engineering, డేటా అనలిటిక్స్ పంపించాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పంపించాలి, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిగా ఉంది కాదు. సో నేనేం చెప్తున్నా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగానే ఉంది కాదనట్లేదు. 2 years 3 years 4 years తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు, తెలియదు. యూ కెనాట్ ప్రిడిక్ట్. అది ఇంకా సస్టైనబిలిటీ లేదు దానికి. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫ్యాషన్ ఉంది అనుకోండి, ఫ్యాషన్ ఎప్పుడు ఉంటుంది. Yes. సో వాట్ ఐ సజెస్ట్ దట్ ఈస్ టేక్ వన్ కోర్స్ యాజ్ యువర్ మేజర్ సబ్జెక్ట్. బ్యాచిలర్స్ లో అవైలబిలిటీ ఉంటాయి బయట కంట్రీస్ లో, Yes. అండ్ యువర్ మైనర్ సబ్జెక్ట్స్ నీ ఇంట్రెస్టెడ్ కోర్స్ తీసుకో. అప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మంచిగా ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసుకోవచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ తోటి నీ ఫ్యాషన్ డిజైనింగ్ ప్రోడక్ట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. Definitely. Now, for example, if I am there or you are there, you wanted to design some kind of outfit, I use the AI, Definitely. and you have your color combination and everything, so that is the best combination for them. Okay. So ila okay, example I am telling you. And now for example one person is coming, he is coming from BPC తీసుకున్నారు. So by mistake NEET లో కానీ some kind of thing happened, they and financially they are not very strong, they don't want to do the MBBS. So student is in a dilemma. So I explained them MBBS not only the thing which is option for the YPC people. There are pharmaceuticals is there, there are healthcare administration is there, there are public health is there, there are regulatory affairs is there. So many things are there. We subjects అన్ని వీళ్ళకి అవగాహన లేదు ఇక్కడ. So that becomes the biggest problem. So that is the reason we do career guidance or career counseling. ఇలా కెరియర్ కౌన్సిలింగ్ చేస్తే ఏమవుతుందంటే స్టూడెంట్ కి ఏం ఇంట్రెస్ట్ ఉంది, పేరెంట్ కి ఏం ఎంఫసైజ్ చేస్తున్నాడు చెప్తే అప్పుడు ఒక సొల్యూషన్ వస్తుంది. సో స్టూడెంట్స్ మన ఇండియాలో చదువుకోవడం బెటర్, అబ్రాడ్ లో చదువుకోవడం బెటర్ అంటే ఇప్పుడు మీరు ఎలా అంటారంటే, ఇప్పుడు నేను గచ్చిబౌలిలో ఉంటే బెటర్, బంజారాస్ లో బెటర్ అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ దేర్. సో ఆల్ ఈక్వల్ అంటారా? ఈక్వల్ అని చెప్పలేను, బికాస్ ఆబ్వియస్లీ ఫారెన్ ఎడ్యుకేషన్ కొంచెం అడ్వాన్స్డ్, దట్ ఈస్ ఫర్ షూర్. అడ్వాన్స్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లెట్స్ సే హీ వాంట్స్ టు డిజైన్ సమ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్, ఇక్కడ మనకు అంత R&D అవైలబిలిటీ లేదు, కొన్ని కాలేజెస్ లో ఉంది. ఇప్పుడు నీకు అక్కడ యూనివర్సిటీ స్టాండర్డ్స్ కంపల్సరీ, దే షుడ్ ఇన్వెస్ట్, ప్రతిసారి R&D లో కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాలి. ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నిట్లో ఏమవుతుందంటే వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది. మెయిన్ ఏంటంటే దే విల్ అండర్స్టాండ్ ద లైఫ్. ఇక్కడ ఏముందంటే పేరెంట్స్ తోటి ఉంటారు, వెళ్తారు, వచ్చేస్తారు, ఫ్రెండ్స్ తోటి దిగుతారు. అక్కడ ఏంటంటే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఇస్ లైఫ్. సో ఒక్కసారైనా స్టూడెంట్స్ అలా అబ్రాడ్ వెళ్ళాలి, సో దట్ దే విల్ కమ్ టు నో ఎన్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఐ యామ్ నాట్ టెల్లింగ్ ఇట్స్ మ్యాండేటరీ ఫర్ దెమ్. ఈవెన్ ఇఫ్ ఆఫ్టర్ their job also they can go for some course, some short time courses or some kind of a course they can do and come back. They'll understand the difference. సో కొంతమంది డిప్లొమా కోర్సెస్ చేస్తుంటారు, సో బెటర్ అంటారా లేకపోతే మనకు గ్రాడ్యుయేషన్ కోర్సెస్ బెటర్? డిప్లొమా కోర్సెస్ అనేవి కొన్ని కంట్రీస్ లోనే పాసిబిలిటీ. ఇప్పుడు కెనడాలో PG డిప్లొమాస్ ఉన్నాయి, ఆస్ట్రేలియాలో కొన్ని యూనివర్సిటీస్ ఇస్తాయి, న్యూజిలాండ్ లో ఇస్తాయి, కాకపోతే కొన్ని కంట్రీస్ లో ఇవ్వవు. సో వాట్ ఎగ్జాక్ట్లీ దే వాంట్. ఇప్పుడు కొందరు ఏంటంటే నేను అక్కడ తొందరగా ఫినిష్ చేసేసుకొని, మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, అక్కడ వెళ్ళి నేను తొందరగా 1 year 2 years కోర్స్ ఫినిష్ చేసుకొని దెన్ జాబ్ చేసుకోవాలన్నప్పుడు డిప్లొమా కోర్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చాలా విషయాలు తెలుసుకున్నాం అబౌట్ కెరియర్ గైడెన్స్ కావచ్చు, లేకపోతే చాలా మంది స్టూడెంట్స్ డౌట్స్ వ్యక్తం చేస్తుంటారు, అవన్నీ నాకు తెలిసి క్లారిఫై అంటే థ్యాంక్ యూ సో మచ్. Thank you, Andy. It's been a pleasure for us also to reach out to the students and the parents, and we wish the students can take an advantage of our services. Again, we are saying we maintain the transparency and we maintain the quality. You can parents of the students always can demand us the quality. And thanks again for this opportunity. Thank you. Thank you. మీరు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటున్నారా? ఏ దేశంలో, ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ చేయాలో అర్థం కావడం లేదా? ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లోన్ ఎలా వస్తుంది? వీసా ప్రాసెస్ ఏమిటో తెలియడం లేదా? అయితే మీ విదేశీ విద్య కల సాకారం కావాలంటే వెంటనే టీ కాలేజ్ డేస్ కన్సల్టెన్సీను సంప్రదించండి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగండి.